నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇప్పుడే వేరే గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళొచ్చాను, కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర. ఎందుకు అంటే ఒక ఇండికేషన్, గవర్నమెంట్ స్కూల్లో జరిగితే మనకి మంచి ఆపర్చునిటీస్ రావు అనుకునే ఒపీనియన్ మీ ఎవరికి ఉండకూడదు. తెలుగు మీడియం కూడా చదివాము, మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. ఇప్పుడు మేము తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివి మనకి ఎయిమ్ అనేది ఉంటే ఎంత స్టేజ్కైనా మనం రీచ్ అవ్వచ్చు. మీ ఎయిమ్ మీ చేతిలోనే ఉంటుంది. బాగా చదువుకోండి, టీచర్ చెప్పింది వినండి, పేరెంట్స్ పేరు నిలబెట్టండి. మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి మిమ్మల్ని స్కూల్స్కి పంపిస్తున్నారు. ఆటలాడుకోండి కానీ టైం వేస్ట్ చేయకండి. ఇంకొకసారి ఎప్పుడైనా లీజర్గా మంచి ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, కలెక్టర్ గారు ఇంకా అదర్ అఫీషియల్స్ కోఆర్డినేషన్తో డెఫినెట్గా మంచి ప్రోగ్రామ్ హోల్డ్ చేద్దాము. అప్పుడు కలుద్దాము, లీజర్గా టైం స్పెండ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండగలిగే పరిస్థితి లేదు. బెంచ్ దగ్గర అందరూ లిటిగెంట్ పబ్లిక్ అందరూ వెయిట్ చేస్తారు కాబట్టి మేము అలా రూల్స్ అగైనెస్ట్ అవుతుందో ఉండకూడదు. వన్స్ అగైన్ అందరికీ కూడా నా హార్ట్ఫుల్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్. విష్ యూ ఆల్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అలాగే ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ చైల్డ్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తే, వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇచ్చి వాళ్ళని బాగా చదివిస్తే మన దేశం చాలా 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 అభివృద్ధి చెందుతుంది అని ఆయన చాలా దూరాలోచనతో బాలల గురించి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూ ఉండేవారు. బాలలకి ఇచ్చిన ప్రాముఖ్యతని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం బాలల దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. అయితే బాలల దినోత్సవం రోజు మనం ఏం చేయాలి? ఆడుకోవాలా? ఏం చేయాలి? ప్రోగ్రామ్స్ చేసుకోవాలా? మీరు చెప్పాలి. నేను ఇంత టైం మీతో నేను ఎందుకు స్పెండ్ చేస్తున్నానంటే మీరు మాట్లాడాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక పాప ప్రోగ్రామ్ ఇచ్చింది, చూసారా అందరూ? చాలా బాగా చేసింది కదా. అమ్మాయి పేరు యశోద, బాగుందా? తర్వాత ఇంకొక చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దు ముద్దుగా ఫ్యాన్సీ డ్రెస్ వేసుకొని వచ్చారు. అది బాగుందా? బాగుందా లేదా? చాలా బాగుంది. తర్వాత ఇంకొక అమ్మాయి ఇప్పుడే ఒక డాన్స్ చేసింది. అమ్మాయి పేరు రైటింగ్స్లో వచ్చి ఉంటారు, కొందరు ఎలక్యూషన్ వచ్చి ఉంటారు, కొందరు స్పోర్ట్స్ వచ్చి ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు కొన్ని ప్రైజెస్, సర్టిఫికేట్స్ ఇస్తాం. దాని ద్వారా వాళ్ళల్లో కొందరికి ఏమేమి టాలెంట్స్ ఉంటాయని మీకు తెలుస్తాయి. ఆ టాలెంట్స్ని మీరు కూడా అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే ఈరోజు మీరు మీటింగ్లో డిస్ట్రిక్ట్ జడ్జ్ మేడంని చూశారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీతో మాట్లాడుతున్నారు, ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నారు, సర్వశిక్ష అభియాన్ డిస్ట్రిక్ట్ హెడ్ ఉన్నారు, చైల్డ్ రైట్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, అలానే సిడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరినీ చూసి మీరు కూడా ఆ స్థానంలోకి వెళ్ళాలి అని మీరు కూడా మోటివేట్ అవుతారు. అందుకే మీకు ఈరోజు అడ్రస్ చేయడానికి ఎంతో కొంత సొసైటీలో సక్సెస్ సాధించిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తారు. ఒక రకంగా చూడాలి అంటే ప్రతి సంవత్సరము ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా బాలల యొక్క ప్రాముఖ్యతని అందరికీ తెలియజేయడం, వాళ్ళ టాలెంట్స్ని అందరి ముందు పెట్టడం, వాళ్ళని మరింత టాలెంటెడ్గా చేయడానికి మనం ప్రయత్నం చేయడం, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళని సమాజంలో మంచి మంచి స్థానాల్లో ఉండడానికి ఇదొక అవకాశంగా మనం భావిస్తూ ఉంటాం. ఈరోజు మనకి ఈ ఆడిటోరియంలో ఉన్న గ్రూప్లో మేజర్గా 2 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి పిల్లలు, ఒక గ్రూప్ పిల్లల్ని తీర్చిదిద్దే బాధ్యతల్లో ఉన్న తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్స్. పిల్లల గురించి మనకి బాగా తెలియాలి అంటే మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళు గ్రేట్ ఇమిటేటర్స్. ఇంతకుముందు సిరిచందన డాన్స్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక అమ్మాయి మాత్రం చాలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తుంది. అది కూడా అమ్మాయికి కాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంది. అమ్మాయి ఎవరంటే అమ్మాయి కన్నా ముందు డాన్స్ చేసిన యశోద. నేను ఆ యశోదని అలానే చూస్తూ ఉన్నాను. అమ్మాయి ఆ ఫుట్ మూమెంట్స్ని అనమాట. అంటే ఆమె షీఈ్ ఆల్సో డాన్సర్, అయినా ఆ పాప ఎలా డాన్స్ చేస్తుంది అని అలా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు ఆమె పెర్ఫార్మెన్స్లో కొన్ని స్టెప్స్ ఆమె మైండ్లో రికార్డ్ అయిపోతాయి. సో పిల్లలు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్తో ప్రభావితం అవుతారు.
సో చాలా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేసే బాధ్యతలో అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు కాబట్టి మనల్ని మనము ది బెస్ట్గా చూపించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చూసే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా నడవడిక చూపిస్తున్నారో, ఎలాంటి భాషని వాడుతున్నారో, ఎలాంటి మోరల్స్ని వాళ్ళు ఆచరిస్తున్నారో అన్నీ కూడా వాళ్ళ మైండ్లో రికార్డ్ అయిపోతాయి. ఇక్కడ చాలామంది 8th and 9th పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు కొందరు టీచర్స్ మీకు బాగా గుర్తుండిపోతారు. ఆ టీచర్ డ్రెస్సింగ్ స్టైల్ వల్ల కానీ, అతను మాట్లాడే విధానం వల్ల కానీ, అతను మీ అందరినీ డిసిప్లైన్లో పెట్టే విధానం కానీ, లేకపోతే ఆయన మీతో టీచింగ్ స్కిల్స్ కానీ ఏదో ఒకటి. సో మనకి తెలియకుండానే వాళ్ళని మనం ఫాలో అయిపోతూ ఉంటాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న పిల్లల్ని బర్త్ స్టేజ్లో మనం నర్చర్ చేసే రెస్పాన్సిబిలిటీలో ఉన్నాం కాబట్టి మన అందరం కూడా ద బెస్ట్ చూపించాలి. సో అంగన్వాడీ టీచర్స్గా మీది యాక్చువల్గా చాలా పెద్ద బాధ్యత. ఆల్మోస్ట్ ఒక 5 to 6 hours మీ దగ్గర ఉంటారు. సో మనం మంచిగా మాట్లాడడం, మంచి పనులు చేయడం, గుడ్ హ్యాబిట్స్ని చేయడము, వాళ్ళకి హెల్త్ పట్ల అవగాహన, హైజీన్ పట్ల అవగాహన, లాంగ్వేజ్ అన్నీ కూడా మన దగ్గరే నేర్చుకుంటారు. తల్లిదండ్రులకి ఎంత బాధ్యత ఉంటుందో మనకి అంత బాధ్యత ఉంటుంది. ఈరోజు ఒక బిందు అనే టీచర్ గురించి డిస్ట్రిక్ట్ జడ్జి గారు చెప్తున్నారు. ఈ అమ్మాయి చాలా బాగా పిల్లల్ని రెడీ చేస్తుంది అలా అని. అమ్మాయి బాగా చేయడం వలన వాళ్ళ అంగన్వాడీ సెంటర్లో పిల్లల యొక్క పేరెంట్స్ అందరు కూడా నార్మల్ స్కూల్లో ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తారో వాళ్ళు అవన్నీ కల్పిస్తున్నారట. బ్యాగ్స్, వాళ్ళ పిల్లలకి చదువుకోవడానికి అవసరమైన ఫర్నిచర్, ఎక్విప్మెంట్ అంతా. సో టీచర్స్గా మీరు బాగా చేస్తే డిపార్ట్మెంట్ కన్నా మిమ్మల్ని గుర్తించేది పిల్లల యొక్క తల్లిదండ్రులు అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఒక 3 years మన దగ్గర ఉండి బేసిక్స్ నేర్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, హ్యాబిట్స్ డెవలప్ అవుతాయి, బిహేవియర్ డెవలప్ అవుతుంది. వైసీపీ ఓటమితో జగన్మోహన్ రెడ్డి దిగిపోవడంతో ఈ రాష్ట్రానికి ఎన్ని ప్రయోజనాలు వచ్చినాయి అంటే, అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు వచ్చాయి, పోలవరం నిర్మాణానికి 12,000 కోట్లు వచ్చాయి, విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి, అమరావతికి రైల్వే లైన్ వచ్చింది, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగింది, రోడ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి 6,500 కోట్లు వచ్చాయి, గతుకులున్న రోడ్లు పోతా ఉన్నాయి, గంజాయి సరఫరా ఆగింది, లూలు మాల్ మళ్ళా విశాఖపట్నానికి వస్తూ ఉంది, టాటా గ్రూప్ వచ్చింది, రిలయన్స్ 65,000 కోట్లు పెట్టుబడులకి వస్తూ ఉన్నారు, అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు, 140,000 కోట్లు పెట్టుబడులు నిపాన్ ఎస్ఎల్ఆర్ గ్రూపు వస్తూ ఉంది. మొన్ననే బాబు గారిని కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా కలిసింది. అంటే అనేది ఒక్క ఓటుతో
ఈ రాష్ట్రం మారుతుంది అనడానికి ఏదైతే ఈ అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. కేవలం ఐదే ఐదు నెలలు ఇవన్నీ సాధించిన ఘనతలు. 5 నెలలు పట్టింది ఈ 5 సంవత్సరాల అరాచక పరిపాలన, విధ్వంసకరమైన పరిపాలన, ఆర్థిక పరంగా వాళ్ళు చేసిన తప్పిదాలు ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి 5 సంవత్సరాల వారు చేసిన తప్పులన్నిటిని అవగాహన చేసుకోవడానికి 5 నెలలు పట్టింది. 5 నెలలు పట్టిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక సాకు, మైక్ ఇవ్వలేదని మరొక సాకు, అనేకమైన సాకులు చూపించి అసెంబ్లీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన యొక్క 10 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు మీరు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు మైక్ ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. అవమానాలు అనేకంగా చేస్తున్నారు. ఏ ఒక అంశం పైన మాట్లాడే అవకాశం కల్పించలే. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలియచేయనివ్వలేదు. మీడియా వారిని కూడా అసెంబ్లీలోకి రానివ్వలే. ఇన్ని చేసినప్పుడు మీ అసెంబ్లీకి రాకుండా ఏ రోజైనా ఉన్నామా? 5 సంవత్సరాలు అసెంబ్లీకి వచ్చే కదా పోరాడాం. మాకు మైక్ ఇవ్వకపోయినా లోపల నుంచొని మా తాలూకు నిరసన తెలియచేసాంగా. మరి మీరెందుకు రాలేకపోతా ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఎందుకు రాలేకపోతా ఉన్నారంటే ఈ 5 నెలల్లో ఈ 5 సంవత్సరాల వారి విధ్వంసం అంతా ఏ విధంగా ఉన్నదన్నది అంకెలతో సహా బడ్జెట్ రూపాన తెలియచేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రజలు అంతా చూస్తూ ఉంటే సిగ్గుతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అధికారంలోకి వచ్చి 150 రోజులైనా ఆ హామీల విషయాన్ని ప్రస్తావన చేయకుండా మన బడ్జెట్లు పెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో ప్రజలకు కేటాయించాల్సినటువంటి కేటాయింపులు ఏమాత్రం సక్రమంగా చేయలేదు. కాబట్టి సమస్యలు పరిష్కరించాలి, అధిక ధరల భారాన్ని తగ్గించాలి, నిత్యావసర వస్తువులు ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇప్పటికే బాదుడు కొనసాగుతూ ఉంది. మళ్ళీ అదనంగా ట్రూ అప్ ఛార్జీల పేరుతో 17,000 కోట్ల రూపాయలని అదనంగా మోపేదానికి ప్రభుత్వాలు సిద్ధమైనవి. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు రాజమండ్రి నగరంలో ప్రజల యొక్క కనీసం మంచినీరు కూడా సక్రమంగా అందించేటువంటి పరిస్థితి లేదు. గోదావరి ఒడ్డున ఉన్నటువంటి వాళ్ళకు కూడా సురక్షితమైన త్రాగునీరు పూర్తిస్థాయిలో అందట్లేదు. చాలా విచారకరమైన అంశం. డ్రైనేజీ వ్యవస్థని కాలం చెల్లిపోయిన వ్యవస్థ ఈనాటికి కొనసాగుతూ ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఆధునీకరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఈరోజు చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి వాటిని కూడా ప్రైవేటీకరించేటువంటి విధానాలని ప్రభుత్వం తలకెత్తుకుంటూ ఉంది. దీన్ని వెంటనే విరమించుకోవాలి. ఈరోజు రాష్ట్రాల హక్కులు హరించే విధంగా జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకొస్తూ ఉంది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైంది. ప్రభుత్వానికి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మహిళలకు రక్షణ కల్పించాలి, దళితులకు రక్షణ కల్పించాలి, మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆపండి. ఈరోజు ప్రజల నిత్యావసర వస్తువులు ధరలు తీవ్రంగా పెరిగిపోయి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కావున నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలి, ధరల స్థిరీకరణ చేయాలి. రేషన్ వ్యవస్థలో సివిల్ సప్లై ద్వారా 11 రకాల వస్తువుల్ని అందించడం ద్వారా ధరలు తగ్గించేటువంటి దానికి అవకాశం ఉంది. ఒకటి ఆరోపణలో ప్రయత్నం చేయాలని చెప్పి ఇటువంటి డిమాండ్స్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కావున ఇప్పుడైనా ప్రభుత్వాలు ఈ డిమాండ్స్ పైన ఆలోచన చేసి పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నవంబర్ 14 మనము చాచా నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్నాము. నవంబర్ 14 పిల్లల కంటే నెహ్రూ గారికి పిల్లలు చాలా ఇష్టము. ఆయన ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా చాలా టైం పిల్లలకి స్పేర్ చేసేవాళ్ళు.
కాబట్టి ఆయన జన్మదినాన్ని నవంబర్ 14th పిల్లల దినోత్సవంగా జరుపుకోమని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ఈ పిల్లలు అనేది రేపు భారత భవిష్యత్తు, పిల్లల యొక్క నాలెడ్జ్, పిల్లల యొక్క సేఫ్టీ, పిల్లల యొక్క ఆరోగ్యము, పిల్లల యొక్క పౌష్టికాహారం ఇవన్నీ కూడా రేపు మన భారత నిర్మాణానికి చాలా ముఖ్యమని ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు చెప్పుకున్నారు. మరి నెహ్రూ గారు లండన్ లో చదివారు. ఆయన చదివిన ఇండియాలో మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా లండన్, కానీ ఆయన అహ్మదాబాద్ లో పుట్టి ఉన్నారు. సో మాతృ భూమి మీద ప్రేమతో ఆయన గాంధీ గారి పిలుపుతో మన స్వరాజ్య ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి నిరంతరంగా ఆయన పోరాడారు. మనకి స్వాతంత్రం వచ్చాక మనం అందిస్తున్న ఫలాలకి మూలకాలు అనేకలు మన నెహ్రూ గారు ఒకరు. అంతేకాకుండా నెహ్రూ గారు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఈ విధంగా ఆయన ఎన్నో సేవలు చేసి ఎన్నో ప్రణాళికలు నిర్మాణించి భారతదేశానికి ఒక దిశానిర్దేశించిన మహనీయుడు. సో ఆయనకి ఈ సందర్భంగా మనందరం కూడా టాటా నెహ్రూకి జోహార్లు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలందరికీ కూడా ముందుగా నా యొక్క ఆశీస్సులు. గురువుగా చెప్పారు, నేటి బాలలే రేపటి పౌరులు. భారతదేశ భవిష్యత్ అంతా కూడా రానున్న కాలంలో మీ మీదే ఆధారపడి ఉంది. ఎంతో మంది ప్రధానులు అయ్యారు, కానీ పిల్లల్ని ప్రేమించిన ఏకైక ప్రధానమంత్రి చాచా నెహ్రూ. కాబట్టి పిల్లలందరూ కూడా వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ జీవించే క్రమశిక్షణతో పాల్గొని భారతదేశానికి ముఖ్య పౌరులుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవంబర్ 14th మన బాల దినోత్సవంగా ప్రభుత్వం వారు ప్రకటించడం జరిగింది. నాకు స్వరాజ్యం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ముఖ్యాంశంగా ఏ ప్రధానమంత్రి చేయలేని పని చేసి నెరవేరే పిల్లలందరినీ నేటి బాలలో రేపటి పౌరులు అంటే ఈ రోజు ఉన్న పిల్లలు రేపు అభివృద్ధి పథకం భారతదేశం ముందుకు సాగాలన్న ఉద్దేశంతో ఊహతో దాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది మర్చిపోకుండా మనందరం కార్యక్రమం పండుగగా చేసుకుంటున్నాం. నెహ్రూ గారి పుట్టినరోజు మనం ఒక పండుగ, భారతదేశ పండుగగా చేసుకుంటున్నాం. నిన్న 11వ తారీఖు ఆంధ్రరత్న భవనంలో విజయవాడలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా రెడ్డి గారిని కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సిటీలో బలోపేతం చేయడానికి కావాల్సిన పరిస్థితులను బట్టి చర్చించడం, అలానే శివాజీ గారు ఇన్ఛార్జి వారు కూడా ఉన్నారు, వారితో కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రి సిటీ అధ్యక్షులు రిజైన్ చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉండటం, దాన్ని భర్తీ చేసే అవకాశాన్ని పరిశీలిద్దాం అని మేడం గారు హామీ ఇవ్వటం, అలానే జిల్లా అధ్యక్షులు వారు కూడా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మనం ప్రోత్సహించడం. దీని ద్వారా రేపు రాబోయే రోజుల్లో పట్టణ అధ్యక్షులుగా నన్ను నియమించినట్టయితే రేపు రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రభుత్వ అన్యాయాల మీద పోరాటానికి మా జిల్లా అధ్యక్షులతో కలిసి ఈ పోరాటాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటి సక్సెస్ అవుతా ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరిగినా సరే కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడి విజయాన్ని సాధిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బాల దినోత్సవం సందర్భంగా ఇక్కడ రాజమండ్రిలో రాజమండ్రి రౌండ్ టేబుల్ వాళ్ళు చిన్నపిల్లలకి డ్రాయింగ్, పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో చుట్టుపక్కల స్కూల్స్ బయట నుంచి కూడా చాలామంది వచ్చి పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా. అందులో 3 కేటగిరీస్ చేశారు. వాళ్ళ వయసుని బట్టి వాళ్ళందరికీ ఈరోజు బహుమతి ఇవ్వడం జరిగిందండి. బహుమతులతో పాటు కూడా హ్యాష్ ట్యాగ్ కూడా అందజేశారు. ఇదంతా కూడా రాజమండ్రి రౌండ్ టేబుల్ వాళ్ళు చేసిన ఆగ్రహంగానండి. ఇది ఏంటంటే పిల్లల్లో ముఖ్యంగా సృజనాత్మకత పెంచాలని వాళ్ళకి అవకాశం ఉంటుంది కింద వాళ్ళు చేశారు. వాళ్ళు రౌండ్ టేబుల్ వాళ్ళని తప్పకుండా అందరం అభినందించాలి కూడాను. ఈ విషయంలోనూ చిన్నపిల్లలకి ఎటువంటి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు మనోవికాసం బాగుంటుంది, జీవితంలో బాగా ఎదుగుతారు.
చదువుతో పాటు ఇటువంటి కూడా అలవర్చుకొని ఒక మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తుల్లాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. నన్ను ఈరోజు ఈ సందర్భంగా పిలిచి నాతో బహుమతి ఇచ్చినందుకు వాళ్ళకి నా తరఫున ధన్యవాదాలను తెలియజేస్తాను.